హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ రంజాన్ అందరికీ. సో ఈరోజు బ్యాచిలర్ బిర్యానీ వీడియో పోస్ట్ చేస్తామన్నాం కదా. సో ఈ బిర్యానీ అంతా కంప్లీట్ అయ్యి తినేసి వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేసరికి ఈ టైం అయిపోయిందనమాట. సో సారీ. సో ఫాస్ట్గా బిర్యానీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇవి మేము బ్లింకిట్ నుంచి తెప్పించుకున్న ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఫస్ట్ కావాల్సినవి అన్నీ తెప్పించేసుకొని ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాం మనము. ఇంకా పెట్టేస్తాను అట్లనే. సో ఈ గ్లాస్ ఇలా వేసుకున్నా. నాకేం తెలుసు నీకు బ్లూ కలర్ కిచెన్లో పెట్టలేను అది. సో ఇది యాక్చువల్గా కేజీ ప్యాకెట్ అనమాట. సో మా దగ్గర హాఫ్ కేజీ చికెన్ ఉంది. సో రెండు ఈక్వల్గా ఉండాలి కాబట్టి మేము దీంట్లో ఇంకా మెజర్మెంట్ ఏం చేస్తాను అని హాఫ్ వరకు వేసేస్తున్నాం. ఓకే, సో చికెన్ ఎంత ఉందో రైస్ కూడా అంతే తీసుకోండి. ఇప్పుడు మనం తీసేది నేను ఒక్కలో ఏంటో నేను ఏదో ఒక ఎనర్జీ పెట్టేస్తాను. తీసుకునే బదులు. అండ్ ఇది వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట. ఇది చికెన్ కడుగుతుంది, అది గంట నుంచి కడుగుతుంది. సో దీన్ని వాష్ చేద్దాం. ఈ పసుపు అదేమన్నా చేపలా అయినా కూడా చికెన్ కూడా కడుక్కొని ఇంకా ఫ్రిడ్జ్లో అదే తల్లి. సో ఇలా సాల్ట్ ఇంకా పసుపు ఇవన్నీ వేసి చికెన్ కర్రీ, ఎందుకంటే బ్లింకిట్లో పెట్టుకున్నాం కదా మనం. సో ఫ్రోజన్ వస్తుంది, మాకు చాలా భయాలన్నమాట. ఎప్పుడైతే అదా అది చేస్తే ఇంకా మనం ఫీల్ అయిపోతాం. అది ఎలా వస్తుంది ఇలా తీసి టక్ టక్ ఇలా సౌండ్స్ చేయాలి. ఒక్కొక్కటిగా ఒక్కడికొక్కటి దొరకట్లేదు మా కిచెన్. ఇవి రెండు వాష్ చేసుకొని అండ్ ఈ కిచెన్ నుంచి మేము సెటప్ అంతా తీసేసి ఇక్కడ నిల్చొని ఉండాలంటే మన వల్ల అవ్వదు కాబట్టి ఇది తీసుకెళ్ళి మేము హాల్లో పెట్టి చేద్దాం అనుకుంటున్నాం. సో ట్రై చేద్దాం అన్నది బొంగులు రాలేదు మాకు అది. సో ఇంకా ఈ రోజే పోస్ట్ చేస్తాను కదా, అస్సలు టైం లేకపోయేసరికి మేము ఒరిజినల్గా ఉండేటప్పుడు ఎలా ఉందో ఆడియో అదే పెట్టేసాం చాలా ప్లేస్లో. ఓన్లీ మ్యాండేటరీ దగ్గరనే వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేశాను. అలా ఈ సెటప్ అంతా పెట్టుకున్న తర్వాత ఇంకా మా ఫ్రెండ్ మీట్ని కొంచెం దానికి ఏదో ఘాట్లు పెడుతుంది, మసాలా బాగా అంటుకోవాలని. సో ఒక 10 సార్లు కిచెన్లోకి హాల్లోకి తిరిగితే కావాల్సినవన్నీ ఇప్పుడు సెట్ అయ్యాయి అనమాట. ఇది అప్పుడే 1/2 కిలో జీడిపప్పు లేపేసింది. సో చికెన్ ఇలా ఫ్రెష్గా మిక్స్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే. ఫస్ట్ మేము పసుపు వేసుకున్నాం, దాని తర్వాత సాల్ట్ వేసుకున్నాం. ఒక్కడికొక్కటి దొరకట్లే మా కిచెన్ దగ్గర. సో నెక్స్ట్ సాల్ట్, దాని తర్వాత అల్లం పేస్ట్, అన్నీ మన టేస్ట్కి తగ్గట్టు ఎంత పడితే అంత. మేము ఒక 2 స్పూన్స్ దాకా అల్లం పేస్ట్ వేసుకున్నాం. దీని తర్వాత మనకి ఎంత పడితే అంత కారం, మేము ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాం. అలా తర్వాత నిమ్మరసం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది, ఎందుకంటే మనం కర్డ్ కూడా వేసుకుంటాం కదా. సో చూసుకొని ఒక ఫుల్ నిమ్మకాయ తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని మొత్తం 2 కరెక్ట్గా పిండేసుకొని అండ్ ఆ లెమన్ నుంచి సీడ్స్ వస్తాయి కదా, అది మాత్రం పనియకండి, చాలా చేదుగా అయిపోతుంది. సో తీసేయండి. దీని తర్వాత కర్డ్ ఒక ప్యాకెట్ మొత్తం తీసేసుకున్నాం. దాంట్లోంచి కొంచెం మనం ఎలాగో రైతా చేసుకుంటాం కదా, దానికి కొంచెం తీసేసి ఒక హాఫ్ ప్యాకెట్ వరకు వేసుకున్నాము. ఎందుకంటే గ్రేవీ బాగుండాలి కదా, గట్టి గట్టిగా ఉంటే మాకు తినబుద్ధి కాదు. సో గ్రేవీ ఉండాలని కొంచెం సాల్ట్ వేసుకున్నాం. మా ఫ్రెండ్ చూడండి మధ్యలో ఇంకో 1/2 కిలో జీడిపప్పు లేపేసింది. ఇంటి నుంచి 2 నెలలకని మొత్తం తెచ్చుకుంటే అదొక్క బిర్యానీకి లేపేసింది. సో తర్వాత అన్ని మసాలాలు, ఇంకా గరం మసాలా, ఇంకా కొరియాండర్ పౌడర్, ఇవన్నీ జస్ట్ డిమార్ట్ వెళ్ళినప్పుడు మొత్తం అన్ని మసాలాలు తీసేసుకుంటాం మేము ఒకేసారి.
మేము ఎక్కువ వాడడం అస్సలు అవి, ఎందుకంటే డైలీ అసలు జస్ట్ బాయిల్డ్ వంటలే చేసుకొని వెళ్ళిపోతాం. ఎప్పుడైనా ఒకసారి స్పెషల్గా చేసుకోవాలనుకుంటే ఇలా మసాలాలన్నీ ముందు పెట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే డైలీ ఇంత టైం అస్సలు ఉండదు కదా. తర్వాత పచ్చిమిర్చి, దాన్ని ఇంకా మీ ఇష్టం. నేనైతే మా ఇంట్లో అయితే మా మమ్మీ పొడుగ్గా కట్ చేసి వేస్తుంది కాబట్టి నాకు అదే అలవాటు. సో అలా ఒక పీస్ హాఫ్గా కట్ చేసి మళ్ళీ దాంట్లోంచి పొడుగ్గా కట్ చేసి అవి వేసేసేయండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఆ, మధ్యలో కట్ చేయకుండా వేస్తే దాని ఫ్లేవర్ అస్సలు తగలదు అనమాట. సో అలా మధ్యలోకి ఒక సీజర్స్తో కట్ చేసుకొని వేసేసుకోండి. ఒక 4-5 వరకు మీకు కారంకి సరిపడా. ఇన్ కేస్ మీకు మీ చిల్లీ పౌడర్ ఎక్కువ స్పైసీగా ఉందంటే మిర్చి తగ్గించుకోండి. సో మీకు ఏ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ వేసుకోండి. అండ్ మిర్చి అయిపోయిన తర్వాత అస్సలు మా రౌండ్గా అన్నీ పెట్టేసుకొని హాల్లో కూర్చునేసరికి మాకు ఎక్కడ ఏది ఉందో అసలు తెలియట్లేదు. సో ఇక్కడ మేము కొంచెం గీ యాడ్ చేసాము కొంచెం కలపడానికి అని చెప్పి. ఇది అందరు యాడ్ చేస్తారో లేదో నాకైతే తెలియదు. మా ఇంట్లో అయితే మేము యాడ్ చేస్తాము కలపడానికి, బాగుంటుందని చెప్పి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి. అది ఎలా పడితే అలా మీ ఇష్టం. ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోండి, లేదంటే కొంచెం కట్ చేసుకొని వేసుకోండి. అండ్ ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం. ఇప్పుడు దీన్ని కలపాలి. ఓకే, లవంగాలు మర్చిపోయాం, మా ఫ్రెండ్ వేసేసింది. సో మసాలాలు ఇంకేవైనా వేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉన్నవన్నీ వేసేసుకోండి. లవంగాలు, ఇంకా చాలా స్పైసెస్ ఉంటాయి కదా ఒక్కొక్కరు వాడేది. అండ్ ఇది కొంచెం కసూరి మేతి. ఇవన్నీ నేనేం కొనలేదు, ఇంటి నుంచి తెచ్చుకున్నాను. మా అమ్మ ఎలాగ కొంటది కదా, దాంట్లో నుంచి 2 ప్యాకెట్లు కొంటే ఒక ప్యాకెట్ ఎత్తేసుకొచ్చుకున్నాను. సో అవన్నీ వాడేస్తున్నాను. ఫుల్ ప్యాకెట్ అంతా అలానే ఉంది, తెచ్చిన నుంచి అసలు మేము ఏం చేయలేదు. ఇది బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు అవి ఉంటాయి కదా, బిర్యానీ మసాలా ఐటమ్స్ అని అడిగితే ఇచ్చేస్తారు, లేదంటే ఇంటి నుంచి తెచ్చేసుకోవడమే. అండ్ మేము దీంట్లో కొంచెం మిరియాలు కూడా వేసాము, ఇంకొంచెం తగిలితే బాగుంటుందని చెప్పి. ఇది సిన్నమన్, దాల్చిన చెక్క అంటాం కదా, ఇది కూడా ఇంట్లోంచే తెచ్చుకున్నాం ఆ ప్యాకెట్. సో ఓన్లీ మసాలాస్ అవేమో లేకపోతే ఇంకా నియర్ బై డిమార్ట్లోకి వెళ్ళి తెచ్చుకుంటాము. ఈ వెజిటేబుల్స్ ఇలాంటివి అయితే ఇంకా డైలీ బ్లింకిట్లోనో జెప్టోలోనో పెట్టేసుకుంటాం. డైలీ ఏం పెట్టమనుకోండి, ఓ వారానికి ఒకసారి అలా పెడతాం. ఇలాచి కూడా వేయించింది మా ఫ్రెండ్ నాతో. ఇవన్నీ అయితే మేము వేయంగానే అదే వేయించింది. మరి టేస్ట్ బాగాలేకపోతే దాన్ని అడగాలి. సో ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. మ్యారినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కరెక్ట్గా కలుపుకోండి అదంతా బాగా, అన్నీ మిక్స్ అవ్వాలి. అండ్ ఇది మిక్స్ అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 15-20 మినిట్స్ దాకా కంపల్సరీగా పెడతాం, ఎందుకంటే మనం ఓవెన్ మీద చేస్తున్నాం కదా. సో ఐ మీన్ ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాం కదా. సో ఫైర్ ఏం లేదు కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా టెండర్గా ఉంటేనే కుక్ అవుతుంది. సో మాకు లక్కీగా కొంచెం టెండర్గా వచ్చింది. మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసినాం చికెన్ కూడా. సో దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక 15-20 మినిట్స్ వరకు దాన్ని అలా పెట్టేసేయండి, సో దట్ అది ఎక్కువ మంచిగా మ్యారినేట్ అవుతుంది. కొంచెం ఇక్కడ టేస్ట్ చూసుకోండి. మా ఫ్రెండ్‌కి చూపిస్తాననేది. ఎందుకంటే సాల్ట్ గానీ, కారం గానీ ఏదైనా తక్కువైతే లైక్ పులుపు గానీ, ఇంకేం తక్కువైనా గూడా ఏసుకోవాలి. మాకు కొంచెం సాల్ట్ తక్కువైంది. సో, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం పైనుంచి. అండ్ ఇదే బెస్ట్ టైం, చెక్ చేసుకోవాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే ఇది కర్రీ గాదు గదా, మధ్యలో తీసి చెక్ చేయడానికి. సో, మొత్తం కుక్ అయిన తర్వాత మళ్ళీ సాల్ట్ ఏస్తే బావుండదు బిర్యానీలో. సో, ఫస్టే చెక్ చేసుకోండి. సో, మాకు కొంచెం పులుపు గూడా తక్కువైనట్టు అనిపిచ్చింది. అందుకని కొంచెం పెరుగు, ఇంకొంచెం ఉప్పు 2 కలిపేసేసుకున్నాం. ఏసేసి మళ్ళీ ఒకసారి కరెక్ట్‌గా మిక్స్ చేసుకోండి. మా ఫ్రెండ్ ఇంకొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేస్తుంది. ఇది లేనిపోని అన్నీ యాడ్ చేస్తుంది. బిర్యానీ తేడా కొడితే మాత్రం దీనికి ఉంటుంది లాస్ట్‌లో. అలా అన్నీ కరెక్ట్‌గా మిక్స్ చేసేసుకోండి.
మళ్ళీ ఒకసారి టేస్ట్ చూడండి అది ఎలా ఉందనేసి. ఇప్పుడు అన్ని కరెక్ట్గా సరిపోయాయి. సో సెట్, ఇంకా ఇది పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. రైట్, ఇంకా ఓవెన్ పెట్టేసుకుందాం. యాక్చువల్గా ఫస్ట్ ఇది కుక్ చేయొద్దు, మనం యాక్చువల్గా ఫస్ట్ రైస్ కుక్ చేసుకోవాలి. మేము మిస్టేక్లో ఇది పెట్టేసాము. సో ఫాస్ట్గా తీసేసి ఇంకో చిన్న బౌల్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసేసుకోవాలి. పెద్దది పెడితే ఎక్కువ ఆయిల్ పడిపోతుంది అని చెప్పి మేము చిన్నది పెట్టుకున్నాం. సో దాంట్లో డీప్ ఫ్రైకి అంతా ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్ ఇంకా జీడిపప్పు రెండు కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకుంటారు కదా పైన వేయడానికి, రైస్ పైన లేయర్ వేయడానికి. సో దానికోసం అన్నమాట ఇది. ఆనియన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాం, ఇంకా జీడిపప్పు కూడా. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే వేసేయడమే. సో ఫస్ట్ జీడిపప్పు వేసేస్తున్నాం. ఆల్రెడీ ఆయిల్ చాలా వేడైపోయింది, మేము చూసుకోలేదు. సో ఆల్మోస్ట్ మాడిపోయినాయి అవి. సో ఫాస్ట్గా తీసేసి పెట్టేసినాం. ఆల్మోస్ట్ బ్లాక్గా అయిపోయినాయి అవన్నీ. సో మీరు మాత్రం ఫాస్ట్గా తీసేయండి. అండ్ దీని తర్వాత వెంటనే ఆయిల్లో ఆనియన్స్ వేసేసుకుందాం. ఆల్రెడీ చాలా హీట్ అయిపోయింది. సో ఆనియన్స్ పరిస్థితి ఏందో తెలియదు. ఇప్పుడు వేసేగానే ఆల్మోస్ట్ మాడిపోయినాయి, కానీ ఆనియన్స్ అనేవి క్రిస్పీగా ఉండాలి కదా, లైక్ మెత్తగా అయిపోతే చాలా చెండాలని ఉంటాయి బిర్యానీలో. సో అందుకని దాన్ని కొంచెం ఇంకా మాడినా సర్లే అన్నట్టు డీప్ ఫ్రై అయ్యేదాకా కొంచెం అలా కలుపుకున్నాము. ఆనియన్స్ అవ్వడానికి అయితే చాలా టైం పట్టింది. సో మొత్తానికి ఇలా మొత్తం బ్రౌన్ అయిపోయినాయి ఆల్మోస్ట్. బట్ ఈ సిచ్యువేషన్కి వచ్చేదాకా అవి అసలు క్రిస్పీగా అవ్వలేదు. సో ఇలా అయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా తీసి ప్లేట్లో వేసేసుకున్నాం. కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా క్రిస్పీ అయిపోతుంది. ఆయిల్లో ఉన్నది సేపు వేడిగానే ఉంటుంది. బట్ ఇలా ఈ మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే కంపల్సరీగా చేసుకోవాల్సిందే. సో ఫాస్ట్గా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం. లేదంటే ఇంకా మొత్తం బ్లాక్గా అయిపోతే అసలు పనికిరావు, ఇంకా అవి బిర్యానీ అంతా చెడిపోతుంది. సో బ్రౌన్గా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. అది సో మనకి లేయరింగ్కి కావాల్సిన ఆనియన్స్, జీడిపప్పు, ఇంకా కొత్తిమీర కూడా రెడీగా ఉండాలి. సో అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది మీరు ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఈ మీట్ ఏదైతే ఉందో దాంట్లో వేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ హీట్ అయిపోయింది కదా, దాంట్లో వేసేసి కొంచెం అలా కలిపినట్టు చేసేసి పక్కన పెడితే ఇది కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది మనం ఇండక్షన్ స్టవ్ మీద చేసినాం కాబట్టి ఈ టిప్స్ అన్నీ, ఎందుకంటే ఫైర్ ఉండదు కదా. సో అది ఆల్రెడీ కొంచెం కుక్ అయితే బాగుంటుంది. సో ఫస్ట్ మనకి రైస్ మినిమం 75% వరకు అది బాయిల్ అయిపోవాలి. సో ఫస్ట్ రైస్ పెట్టేద్దాం. అండ్ ఈ రైస్లో మీకు కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. సో ఇలా 75% వరకు అయిపోయిన తర్వాత దాన్ని వెంటనే తీసేసి ఆ మీట్ ఏదైతే ఉందో అది స్టవ్ మీద పెట్టేసుకొని ఆ రైస్ అంతా దీనిపైన వేసేసుకొని అండ్ లేయర్లో ఆపుతూ ఈ జీడిపప్పు ఇంకా ఆనియన్, కొత్తిమీర లేయర్గా వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇది ఒక చిన్న టిప్ ఏంటంటే ఆర్టిఫిషియల్ కలర్కి బదులు ఫుడ్ కలర్కి బదులు జస్ట్ కొంచెం టర్మరిక్ తీసేసుకొని దాంట్లో వాటర్ కానీ లేదా పాలు కానీ మిక్స్ చేసి అలా కలిపేసి దీనిపైన వేసేయండి. ఎందుకంటే అది జస్ట్ కలర్ కదా, అది ఏం ఫ్లేవర్ ఇవ్వదు. సో దానికి బదులు ఇది వేసేస్తున్నాం మేము. అండ్ లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. మీరు ఆల్రెడీ వేసి ఉన్నారు కాబట్టి ఎక్కువ వేసుకోకండి, మొత్తం చప్పగా అయిపోతుంది బిర్యానీ. సో అలా కొంచెం లైట్గా దానిపైన వేసేసి ఇంకా దీన్ని మొత్తం దమ్లాగా అసలు ఎయిర్ పోకుండా దాన్ని టైట్గా ప్యాక్ చేయాలి. సో అదే పెద్ద టాస్క్ ఇప్పుడు. సో డన్ ఇదైతే. ఇప్పుడు ఇదే మన కొంచెం బ్యాచిలర్ తెలివితేటలు అన్నీ వాడేసి దీనిపైన ప్లేట్ పెట్టి మళ్ళీ దానిపైన గిన్నె పెట్టి దానిపైన ఒక రోల్ పెట్టినాం. అదైతే టైట్గా ఉంటుందని చెప్పి. సో దాన్ని ఇంకా మన మీట్ టెండర్నెస్ని బట్టి 25 to 30 minutes వరకు అలాగ పెట్టేయాలి. సో ఆలోపు మా ఫ్రెండ్ ఇక్కడ ఏదో రైతా కలిపేస్తుంది. మిగిలిన పెరిగేసేసి ఆనియన్స్ వేసేసి క్యారెట్స్, కీరా ఇంకా మీ దగ్గర కన్వీనియంట్గా ఏది ఉంటే అది వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి సాల్ట్ అన్నీ వేసేసి స్పూన్తో కొంచెం అలా కలిపేసి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లేదా గట్టిగానే పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ 30 minutes మేము ఇది ఓపెన్ చేస్తున్నాము. సో ఎలా ఉంటుందో మాకు కూడా తెలియదు, ట్రై చేసాం.
చూడ్డానికి అయితే బాగుంది, స్మెల్ కూడా అద్దరిపోయింది. సో కుక్ అయిందని అనుకుంటున్నాం మేము. సో అది తీసేసి ప్లేట్లో వేసుకొని, మాకు ట్విస్ట్ ఏంటంటే ఎంత వెతికినా అసలు పీసెస్ దొరకలేవు. ఫస్ట్ అన్నీ ఒక సైడ్ వెళ్ళిపోయినట్టున్నాయి. సో మేము ఏమనుకున్నామంటే అన్నీ మాడిపోయి లేదా కరిగిపోయి ఉన్నాయేమో అని, బట్ పర్లేదు, తర్వాత పీసెస్ వచ్చేసినాయి. చూడండి 3 స్పూన్స్ తీసినా కూడా మాకు అసలు ఒక్క పీస్ కూడా తగలలేదు. ఇప్పటికి వచ్చింది ఒక పీస్. సో అది చూసిన తర్వాత ఇంకా మా బిర్యానీ సక్సెస్ అయింది అనిపించింది. అది ఇంకో పీస్ కూడా వచ్చేసింది. అండ్ లెగ్ పీస్ మాత్రం లాస్ట్లో ఎప్పుడో దొరికింది మాకు, అది ఎటో మూలకి వెళ్ళిపోయినట్టుంది. సో ఇదన్నమాట మన బిర్యానీ ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.